హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు క్యాటరింగ్ స్టైల్ క్రిస్పీ క్యాబేజ్ ఎలా చేయాలో చూపిస్తానండి. చేయడం చాలా సింపుల్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ క్యాబేజ్ ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. పొడువుగా గ్రేట్ చేసుకోండి. సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కున్నాను. ఇక్కడ కారం 2 to 3 స్పూన్స్ వేసుకున్నానండి. పిల్లలు ఉంటారు కాబట్టి స్పైస్ మీరు చూసుకొని వేసుకోండి. సో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. దాంట్లో 1.5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. మస్ట్ అండ్ షుడ్ కార్న్ఫ్లోర్ వేసుకొని చేయాలి. సో ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ వేసుకోండి. కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ సాల్ట్ పడదు. సో ఇక్కడ పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను అండి. కలర్ వేస్తేనే ఆ కలర్ అనేది మనకి మంచిగా వస్తుంది. కొద్దిగా పసుపు వేసాను, కారం కొద్దిగా వేసుకున్నాను మళ్ళీ. ఇప్పుడు బేసన్ 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. మీరు గట్టి పకోడీ కలిపేటప్పుడు ఎలా వేస్తారు, బేసన్ జస్ట్ కోట్ అయితే చాలు ఆనియన్స్కైనా. ఇప్పుడు నేను క్యాబేజ్కు కోట్ అయ్యేలాగే వేసాను 3 స్పూన్స్. మంచిగా కలుపుకోండి. వాటర్ అనేది యూజ్ చేయొద్దు, క్యాబేజ్లో ఉన్న వెట్నెస్సే సరిపోతుంది. ఆ తడితోని పిండి అంతా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి. మీరు డీప్ ఫ్రై వేసుకొని కూడా చేసుకోవచ్చు, షాలో ఫ్రై కూడా మీరు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే క్రిస్పీ చాలా బాగా వస్తుంది. ఇక్కడ కాజు వేసుకున్నానండి కొద్దిగా. క్యాటరింగ్లో ఎలా వేస్తారు కాజు ఇంకా క్రిస్పీ కరివేపాకు వేసిస్తారు కదా, సో అదే విధంగా మనం కూడా చేసుకుందాం. సో కాజు ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి. సో తీసేస్తున్నాను. ఇప్పుడు ఒకే చోటు కాకుండా మనం అక్కడక్కడ వేసుకోవాలి. పకోడీలాగా ఒకటే దగ్గర వేసుకోకుండా మనకు క్రిస్పీగా రావాలి కాబట్టి అటు ఇటు స్ప్లిట్ చేసుకుంటూ వేసుకుందాం. వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో ఉండాలండి. దాని తర్వాత మీడియంకి మార్చుకోండి. హై ఫ్లేమ్లోనే ఫ్రై అవుతే మోర్ క్రిస్పీ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఈ కలర్ వస్తే చాలా, మరి ఎక్కువ డీప్ ఫ్రై కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోకండి. జస్ట్ క్రిస్పీ అని మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా సేమ్ ప్రాసెస్లో నేను స్ప్లిట్ వేసుకుంటున్నాను. అంతా ఇలా బ్యాచ్ వైస్ వేసుకొని తీసేసుకోండి. ఇక్కడ నేను కరివేపాకు కూడా అదే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ క్రిస్పీ క్యాబేజ్ మీద వేసేద్దాం. ఇంకా మోర్ అట్రాక్టివ్, ఇంకా టేస్ట్ కూడా కరివేపాకు కూడా కాజు కూడా తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో మనం డీప్ ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకున్నప్పుడు మూత అసలు క్లోజ్ చేయొద్దు, జస్ట్ అది గాలికే ఉంచేయాలి. అప్పుడే క్రిస్పీ అలాగే ఉంటుంది. మనం మూత పెట్టామంటే అవి మెత్తగా అయిపోతాయి. సో ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. క్యాటరింగ్ స్టైల్ క్రిస్పీ క్యాబేజ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కార్న్ ఫ్లోర్ మాత్రం తప్పకుండా వేసుకోండి. సో ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.